హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్స్ప్లెయిన్డ్ సిరీస్ లో భాగంగా ఈరోజు మనం మూడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, టాక్సేషన్ కి సంబంధించిన మూడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. మొదటిది డిటిఏఏ, ఫుల్ ఫామ్ వచ్చేసి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. రెండవది ట్రీటీ షాపింగ్. ఇదేంటో మీకు చెప్పను, డిటిఏ అర్థమైన తర్వాత మీకు చెప్తాను. మూడవది వచ్చేసి రౌండ్ ట్రిప్పింగ్. అసలు ఏంటి రౌండ్ ట్రిప్పింగ్, ఏంటి ఈ ట్రీటీ షాపింగ్, ఈ రెండింటికి డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కి సంబంధం ఏంటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. సో మొదటిది డబుల్ టాక్సేషన్. ఫస్ట్ డబుల్ టాక్సేషన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ గురించి తెలియాలంటే డబుల్ టాక్సేషన్ అంటే ఏంటో మనకి తెలియాలి. సో యాజ్ యూజువల్ మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేమో ఇండియా, ఇక్కడేమో సింగపూర్ తీసుకుందాం. ఇమాజిన్ దేర్ ఈస్ ఎ కంపెనీ XYZ లిమిటెడ్ విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ సింగపూర్. సింగపూర్లో హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక కంపెనీ XYZ లిమిటెడ్ ఉంది. సో వాళ్ళు ఇండియాలో పెట్టుబడులు పెట్టారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మనం అంటాం. ఇండియాలో పెట్టుబడులు పెట్టి ఇండియాలో ఒక సబ్సిడరీ కంపెనీని ఓపెన్ చేసి ఇండియాలో వాళ్ళు ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. దే ఆర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు XYZ కంపెనీ పర్స్పెక్టివ్లో మీరు తీసుకుంటే సింగపూర్ని ఏమంటామంటే రెసిడెంట్ కంట్రీ అంటాం, బికాస్ దట్ ఈస్ వేర్ ఇట్ బిలాంగ్స్. ఇండియాని ఏమంటారు XYZ కంపెనీ పర్స్పెక్టివ్ అంటే సోర్స్ కంట్రీ అంటాం. అంటే దట్ ఈస్ వేర్ ద ఇన్కమ్ ఈస్ కమింగ్, ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఇండియా. సోర్స్ కంట్రీ, రెసిడెంట్ కంట్రీ. నార్మల్గా ఏం జరుగుతుంది, సింగపూర్ వాడు నువ్వు నా దేశంలో ఉన్న కంపెనీవి, సో నీకు ఎక్కడ ఇన్కమ్ వచ్చినా నాకు సంబంధం లేదు, నువ్వు నాకు ట్యాక్స్ కట్టు అని సింగపూర్ వాళ్ళు XYZ పైన, గ్లోబల్ ఇన్కమ్ పైన కూడా, సింగపూర్ ఇన్కమ్ మీదే కాకుండా గ్లోబల్ ఇన్కమ్ అంటే ఇండియాలో సంపాదించిన అమౌంట్ పైన కూడా మీరు ట్యాక్స్ కట్టండి అని చెప్పి ట్యాక్స్ వేస్తూ ఉంటారు. అలాగే ఇండియా, నా దేశంలో నువ్వు సంపాదించావు నాకు ట్యాక్స్ కట్టు అని చెప్పి ఇండియా కూడా ఈ ప్రాఫిట్ పైన ట్యాక్స్ వేసింది అనుకుందాం. దాన్ని మనం ఏమంటాం, డబుల్ టాక్సేషన్ అంటాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, డబుల్ టాక్సేషన్. ఇన్కమ్ ఒక దగ్గర ఉంది, ఇదే ఇన్కమ్ పైన ఇండియా ట్యాక్స్ వేస్తుంది, సింగపూర్ కూడా ట్యాక్స్ వేస్తుంది. సింగపూర్లో వాళ్ళు సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో సింగపూర్ డాలర్స్, దానిపైన సింగపూర్ ఒకటే ట్యాక్స్ వేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ సింగపూర్ కంపెనీ ఇండియాలో సంపాదించే డబ్బుల పైన ఇండియా ట్యాక్స్ వేసి అటు సింగపూర్ కూడా ట్యాక్స్ వేస్తే దాన్ని ఏమంటాం మనం, డబుల్ టాక్సేషన్ అంటాం. మరి డబుల్ టాక్సేషన్ మంచిదా అంటే మంచిది కాదు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి, ఇండియాలో నేను పెట్టుబడి పెట్టాలని ఒక సింగపూర్ కంపెనీ అనుకున్నప్పటికీ వాళ్ళు ఏమనుకుంటారు, నేను అక్కడ సంపాదించే ప్రాఫిట్ పైన అటు నేను సింగపూర్లోనూ ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ ఇండియాలోనూ ట్యాక్స్ కట్టాలి. ఈ డబుల్ టాక్సేషన్ బాధ నాకెందుకురా బాబు, నేనేదో కష్టపడి ఎఫర్ట్ పెట్టి కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించి సంపాదించే డబ్బుకి 2 దేశాలు ట్యాక్స్ వేస్తే ఈ బాధలు పడే బదులు నేను ఓన్లీ సింగపూర్లోనే కూర్చుంటాను, అక్కడే పని చేసుకుంటాను, అక్కడ వచ్చేది ఏదో వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి. అంటే ప్రతి కంపెనీ కూడా వేరే దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆలోచించే పరిస్థితి ఈ డబుల్ టాక్సేషన్ అనేది కల్పిస్తుంది. అందుకోసం అని చెప్పి దే కేమ్ అవుట్ విత్, ఇంటర్నేషనల్ గా కంట్రీస్ అన్ని కూడా ఈ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాయి. ఏంటది, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే రెండు చోట్ల ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా, రెండు దేశాలు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇండియా మరియు సింగపూర్ కంట్రీస్ తీసుకుంటే మనం ఎగ్జాంపుల్లో, ఇఫ్ దే గెట్ ఇన్ టు డిటిఏఏ చేసుకున్నాయి అనుకోండి, దే మైట్ అగ్రీ ఓన్లీ రెసిడెంట్ కంట్రీ మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అని అగ్రీ అయ్యారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది సింగపూర్ కంపెనీ, XYZ లిమిటెడ్ సింగపూర్ కంపెనీ. సో సింగపూర్ కంపెనీ ఇండియాలో సంపాదించే ఇన్కమ్ పైన సింగపూర్ మాత్రమే ట్యాక్స్ వేస్తుంది, ఇండియా ట్యాక్స్ వేయదు. అలాగే ఇండియన్ కంపెనీ సింగపూర్లో సంపాదించే ఇన్కమ్ పైన ఇండియా మాత్రమే ట్యాక్స్ వేస్తుంది, సింగపూర్ వేయదు. ఎలా అవుతుంది అనమాట, అర్థమైందా? దిస్ ఈస్ డిటిఏఏ, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో దీనికి సంబంధించిన ప్రావిజన్ అనేది ఉంది.
దిస్ ఈస్ ది కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ హౌ యూ అవాయిడ్ డబుల్ ట్యాక్సేషన్. ఎలా? బై గెటింగ్ ఇన్ టు అగ్రిమెంట్. 2 కంట్రీలు ఒక అగ్రిమెంట్ ద్వారా వెళ్ళి ఒకదానిపైనే ట్యాక్స్ పడేలాగా చేయడం. దీనికి రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్లోబల్ ఇన్కమ్ని ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్ట్ చేయడం కావచ్చు, అక్కడ వేరే కంట్రీలో నువ్వు ఎంత ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టావో దానికి తగ్గట్టుగా ఇక్కడ క్రెడిట్ ఇవ్వడం కావచ్చు. రకరకాల మార్గాల్లో 2 చోట్ల ట్యాక్స్ కట్టకుండా ఒక చోట మాత్రమే ట్యాక్స్ కట్టేలా చేసే ప్రక్రియ. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడితో స్టోరీ అయిపోయిందా? అవ్వలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా మహా తెలివైన మాయల మరాఠీలు. ఈ కంపెనీస్ ఎలాంటివంటే ఈ అగ్రిమెంట్స్ని వీటన్నిటిని స్టడీ చేస్తాయి. ఈ అగ్రిమెంట్స్ని మనం ఎలా ఈ అగ్రిమెంట్స్ని వాడేసుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాయి. ఈ డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్, అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది కదా, దీన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనే ఆలోచనలకి వీళ్ళు వెళ్తూ ఉంటారు. దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్లో చెప్తాం. సో చూడండి, మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే ఇండియా, సింగపూర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 3వ కంట్రీని కూడా తీసుకుందాం, యునైటెడ్ స్టేట్స్ తీసుకుందాం. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ఒక కంపెనీ ఏబిసి లిమిటెడ్ అనుకుందాం. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన కంపెనీ ఏబిసి లిమిటెడ్ అనుకుందాం. దిస్ కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది. లెట్ అస్ సే ఇండియాలో ట్యాక్స్ పర్సంటేజ్ వచ్చి కార్పొరేట్ ట్యాక్స్ 30% అనుకోండి. సింగపూర్లో కార్పొరేట్ ట్యాక్స్ ఏమో 10% అనుకోండి. అజ్యూమ్ దట్ సింగపూర్లో 10%, ఇండియాలో 30% అనుకుందాం. అండ్ ఇండియాకి సింగపూర్కి మధ్యలో డిటిఏఏ ఉంది. అంటే సింగపూర్ కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ఇండియాలో వచ్చే ప్రాఫిట్స్ సింగపూర్లోనే ట్యాక్స్ పడతాయి, ఇండియాలో పడవు అనుకుందాం. ఎగ్జాంపుల్ సేక్ అలా అనుకుందాం. ఇప్పుడు ఏబిసి లిమిటెడ్ ఏం చేస్తుందో తెలుసా? వీడు ఫస్ట్ సింగపూర్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు. సింగపూర్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. ఆఫీస్ ఓపెన్ చేసి దానికి ఇంకొక సబ్సిడరీని ఇండియాలో క్రియేట్ చేస్తాడు. మీకు అర్థమైందా? సింగపూర్లో బ్రాంచ్ పెడతాడు, దాని సబ్సిడరీ ఇండియాలో పెడతాడు. సో అంటే ఇండియన్ బ్రాంచ్కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సింగపూర్ బ్రాంచ్ నుంచి వస్తుంది. సింగపూర్ బ్రాంచ్ నుంచి ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా చేస్తారు. సో ఇండియాలో వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాఫిట్ పైన ఇండియా ట్యాక్స్ వేస్తుందా? వెయ్యదు. ఎందుకు వెయ్యదంటే డిటిఏఏ ఉంది కాబట్టి ట్యాక్స్ వేయదు. మరి ఈ ప్రాఫిట్ పైన ఎవరు ట్యాక్స్ వేస్తారు? సింగపూర్ వేస్తుంది. ఎంత పడుతుంది? 10% మాత్రమే. అంటే సింగపూర్కి ఇండియాకి మధ్యలో ఉన్న ట్యాక్సుల్లో ఉన్న డిఫరెన్స్ని ఈ కంపెనీ వాడేసుకుంది. అర్థమైందా? 2 కంట్రీస్కి ఉన్న ట్యాక్సేషన్లో ఉన్న డిఫరెన్స్. అంటే లో ట్యాక్స్ రెజీమ్ సింగపూర్, హై ట్యాక్స్ రెజీమ్ ఇండియా. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను 10%, 30% అనేవి నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్, ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు. అంటే ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ రాదర్ దాన్ నెంబర్స్. నెంబర్స్, ఫ్యాక్ట్స్ అనేవి రిప్రజెంటేషన్ కోసం, అండర్స్టాండింగ్ కోసం. కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. ఇప్పుడు 3వ కంపెనీ ఏం చేస్తుంది? 2 దేశాలకి మధ్య ఉన్న అగ్రిమెంట్కి ఇంకో మాట ఏంటి? ఒప్పందం తెలుగులో. ఇంకో మాట ట్రీటీ. 2 దేశాలకి మధ్యలో ఉన్న ఈ ట్రీటీని, ఈ ఒప్పందాన్ని ఈ కంపెనీ వాడేసుకుంటుంది. అందుకే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ట్రీటీ షాపింగ్ అంటాం. 2 కంట్రీస్ మధ్య, ఒక హై ట్యాక్స్ మరియు ఒక లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్ మధ్యలో ఉన్న డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని ఈ 2 దేశాలకి చెందని 3వ కంట్రీకి సంబంధించిన కంపెనీ ఇలా ఉపయోగించుకుంటే ఆ కాన్సెప్ట్ని మనం ట్రీటీ షాపింగ్ అంటాం. ఆ ప్రాసెస్ని, ఆ ప్రక్రియని ట్రీటీ షాపింగ్ అని అంటాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఎందుకు చేసింది? సింగపూర్లో అయితే ట్యాక్సులు తక్కువ ఉంటాయి కాబట్టి సింగపూర్లో కంపెనీ ఓపెన్ చేసి దాని ద్వారా ఇండియాకి వచ్చి ఇండియాలో సంపాదించిన డబ్బులకి సింగపూర్లో ట్యాక్స్ కడుతోంది. ఇది ఈ అమెరికన్ కంపెనీ చేసిన ప్లాన్ అనమాట. మరి యు మైట్ ఆస్క్, సార్ రౌండ్ ట్రిప్పింగ్ అని ఇంకో పదం చెప్పారు కదా, దానికి అదేంటో చెప్పండి. ఎస్, అది కూడా చెప్తాం. రౌండ్ ట్రిప్పింగ్ కదా, కొంచెం సేమే, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అగైన్ ఇండియా, సింగపూర్ తీసుకోండి. ఇండియాలో ఏమో 30% ట్యాక్స్ ఉంది, సింగపూర్లో ఏమో 10% ట్యాక్స్ ఉంది అనుకుందాం. ఇందాక 3వ కంపెనీ, అంటే ఈ 2 దేశాలకి సంబంధించని 3వ కంపెనీ వెధవ పని చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇండియాలో ఉన్న కంపెనీ XYZ లిమిటెడ్ అనేది ఇండియన్ కంపెనీ అనుకుందాం. వీడేం చేస్తాడంటే వీళ్ళ దగ్గర గట్టిగా డబ్బులు ఉన్నాయి. ఇండియాలో ఉన్న కంపెనీ అనొద్దు, లెట్స్ ఇండియన్ అనుకుందాం. ఒక ఇండియన్, హీ హాజ్ లాట్స్ ఆఫ్ మనీ. ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈయన ఇండియాలో బిజినెస్ పెట్టి సంపాదిద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ కట్టాలి.
సో తినేం చేస్తాడు, ఇండియాలో బిజినెస్ పెట్టకుండా సింగపూర్లో హెడ్ క్వార్టర్స్ ఓపెన్ చేస్తాడు. డైరెక్ట్గా సింగపూర్లో ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి దానికి ఇండియాలో ఒక సబ్సిడరీ ఓపెన్ చేస్తాడు. ఇండియాలో దాని యొక్క సబ్సిడరీని ఓపెన్ చేసి ఇండియాలో యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ చేసి సంపాదిస్తాడు. ఇండియాకి సింగపూర్కి డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఈ అమౌంట్ పైన ఇండియాలో ట్యాక్స్ పడకుండా సింగపూర్లో పడుతుంది. సింగపూర్లో హ్యాపీగా 10% కడతాడు. ఇండియాలో కట్టాల్సి వస్తే 30% కట్టాల్సి వచ్చేది, సింగపూర్లో 10% కడతాడు. అంటే చూడండి, ఇండియాలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా తన డబ్బుని తక్కువ ట్యాక్స్ పడే కంట్రీలో హెడ్ క్వార్టర్స్ ఓపెన్ చేసి అక్కడ నుంచి డబ్బుని మళ్ళీ ఇండియాకి రౌట్ చేసి ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, ఇండియాలో సంపాదిస్తున్నాడు. ట్యాక్స్ మాత్రం తక్కువ ట్యాక్స్ పడే కంట్రీలో కడుతున్నాడు. ముక్కు ఎక్కడ ఉందిరా బాబు అంటే చుట్టూ తిప్పి చూపించినట్టుగా ఇండియాలో పెట్టాల్సిన ఇండియాలో పెట్టకుండా ఈ డబ్బుని సింగపూర్ పంపించి, లేదా సింగపూర్ అనేది ఎగ్జాంపుల్, మీరు అలాగే ఏది తక్కువ ట్యాక్స్ ఉన్న ఏ కంట్రీ అయినా కావచ్చు, వాటిల్లో పెట్టి వాటి ద్వారా మళ్ళీ ఇండియాకి రప్పిస్తున్నాడు. అందుకని ఈ ప్రాసెస్ ఏమంటాం, రౌండ్ ట్రిప్పింగ్ అని చెప్పి అంటాం. అర్థమైందా? దిస్ ఈజ్ రౌండ్ ట్రిప్పింగ్, దిస్ ఈజ్ ట్రీటీ షాపింగ్, దిస్ ఈజ్ డబుల్ taxation avoidance agreement. I hope you have understood the concept of double taxation avoidance agreement and treaty shopping and round tripping. ఇవన్నీ ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి, ట్యాక్స్లు భారం తగ్గించుకోవడానికి సెవరల్ మల్టీనేషనల్ కంపెనీస్ చేసే రకరకాల ప్రక్రియలు, రకరకాల విన్యాసాలు అన్నమాట. ఇలాంటి వాటన్నిటిని అరికట్టడం కోసమే ప్రపంచ దేశాలన్నీ కలిపి ఇప్పుడు గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాయి. ఇన్ఫాక్ట్ రౌండ్ ట్రిప్ని, ట్రీటీ షాపింగ్ అరికట్టడానికి కూడా కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. సో అవి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, క్లాస్లో డీటెయిల్డ్గా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్.